గురుగారు, లోకంలో మంచి వాళ్ళకు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఇటువంటి సన్నివేశాలు చూస్తున్నప్పుడు మంచి వాళ్ళుగా ఉండటానికి ప్రేరణ ఎలా పొందాలంటారు? చాలా ఏదో వినటానికి బాగుంది కానీ చెప్పడం కొంచెం కష్టమే. అంటే మంచి వాళ్ళకి కష్టాలు రాకూడదు అనే నియమం ఎక్కడా లేదు. మంచి వాళ్ళ పూర్వకర్మ ఫలితం అనేటువంటిది కష్టంగా వస్తుంది. మంచి వాళ్ళకి కష్టాలు వచ్చాయి కదా అని చెప్పేసి మనం మంచితనాన్ని వదిలిపెట్టేయటం అనేటువంటిది చాలా తప్పదు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే తాత్కాలికంగా కష్టం అనిపించవచ్చు, కానీ కాలాంతరంలో అది సుఖంగా కూడా పర్యవసించవచ్చు కదా. ఒక మామూలుగా అప్పుడప్పుడు నేను ఈ విజయగాథలు అనేటువంటి చదువుతూ ఉంటాను. పాపం ఒక ఆయన ధర్మాత్ముడు, ఒక కింద సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఆయన పనిచేసేటువంటి ఒక ఆఫీసర్. ఆయన ఒకసారి బాగా వాహనంలో వెడుతూ ఉంటే ఆ వాహనం చక్రాలు విరిగిపోయి ఆయన పడిపోయి దాదాపు 5-6 నెలలు ఆయన మంచం మీద పడిపోయాడు. మరి మంచివాడు ఉద్యోగ ధర్మాన్ని నెలకొల్పుతున్నాడు. భగవంతుడు ఆయన్ని శిక్షించాడో రక్షించాడో మనకి తెలియదు. ఆయనకి పెద్ద యాక్సిడెంటే 6 నెలలు ఆయన మంచం మీద పడి ఉన్నాడు. ఏదో ప్రభుత్వం ఆయనకి ఏదో సబ్స్టిట్యూట్గా ఏదో కాస్త భృతి ఇచ్చింది, దాంతో ఆయన బతికాడు. కానీ దాన్ని ఆయన కష్టకాలం అనుకోలేదు. ఆయన తర్వాత ఆ ప్రభుత్వ ఉద్యోగంలో చాలా ఉన్నతమైన, తన విభాగంలో ఉన్నతమైనటువంటి ఐపీఎస్ పరీక్ష పాస్ అయ్యాడు. ఆ టైంని ట్రైనింగ్ పీరియడ్గా తీసుకుని ఆయన మామూలుగా ఆయన రిటైర్ అయ్యేప్పుడు ఏ స్టేజ్కి వెళ్తాడో ఈ ఐపీఎస్ చదవటం వల్ల స్టార్టింగే ఆ స్టేజ్కి వెళ్ళాడు. మళ్ళా నెక్స్ట్ పోస్టింగ్ వచ్చేప్పటికి ఆయన తర్వాత వెళ్ళి ఆయన ట్రైనింగ్ తీసుకుని ఐపీఎస్ చేసి ఆ ట్రైనింగ్ తీసుకుని తర్వాత ఉన్నతమైన ఉద్యోగానికి వెళ్ళాడు. కాబట్టి ఒక కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టం కాలాంతరంలో సుఖంగా పరిణమిస్తుంది. నేను మహాభారతంలో ఒకప్పుడు చదువుతూ ఉంటే గబుక్కని ఒకసారి అనిపించింది, ఏమిట్రా ఇది, అర్జునుడు దేవలోకంలోకి వెళ్తే ఆయనకి దేవేంద్ర వరప్రసాదుడు కదా, అలా దేవేంద్ర అనుగ్రహం వల్లే పుట్టినటువంటి వాడు, కుంతికి వరపుత్రుడు అర్జునుడు, ఆ స్వరూపంతో ఉన్నాడు. ఇంత దేవేంద్రుడిలా వెలిగిపోతున్నాడు అని చెప్పేసి ఆయన అందాన్ని చూసి అప్సర స్త్రీ ఆయన మోహిస్తే, కాదమ్మా నాకు నువ్వు మాతృమూర్తివే అన్నాడు. కాదు ఇక్కడ ఈ లోకంలో ఆ నియమాలు లేవని, నేను ఈ లోకానికి వచ్చేయలేదు, ఈ లోకానికి ప్రస్తుతానికి అతిథిగా వచ్చాను, మళ్ళీ వెళ్ళిపోతాను, అయినా కూడా నాకు నియమం ఇది, నేను నీకేసి మాతృమూర్తిగా భావన చేసేటువంటి నీకేసి కన్నెత్తి చూడను, నీతో మరో రకంగా నేను ప్రవర్తించను అన్నట్టు నపుంసకుడు వైపు అని చెప్పించి. మంచివాడే, కానీ ఆయనకి నపుంసకుడుగా ఉండటం అంటే ఎంత కష్టం. ఒక పురుషుడు సవ్యసాచి అయినటువంటి వాడు నపుంసకుడుగా బతకాలి అని చెప్పి అంటే కష్టమే. అది అప్పటికి అది కష్టంగా అనిపిస్తుంది, కానీ కాలాంతరంలో అది వరంగా పరిణమించిందండి. ఎందుకంటే పాండవులకి వాళ్ళు రాజ్యరమను కోల్పోయారు. ధర్మరాజు గారు జూదం ఆడిన తర్వాత వాళ్ళు అరణ్యవాసం చేసిన తర్వాత 1 సంవత్సర కాలం అజ్ఞాతవాసం చేయాల్సినటువంటి వాళ్ళకి ఒక అగత్యం వచ్చింది. అప్పుడు అజ్ఞాతవాసం వాళ్ళు మత్స్యరాజ్యాన్ని పాలించేటువంటి విరాట్ రాజు కొలువులో చేస్తున్నారు. అప్పుడు ఎక్కడున్నారో వీళ్ళని కనుక్కుంటే మళ్ళీ వీళ్ళు అరణ్యవాసానికి వెళ్ళాలి, అది నియమం. కాబట్టి ధర్మరాజు అన్ని చోట్లకి కూడా భూమండలంలో చారులను పంపించాడు. చాలా సులభంగా ఆయనకి తెలిసిపోయింది ధర్మరాజు గారికి, 3 వానలు ఎక్కడ ధర్మరాజు ఉంటాయో అక్కడ వానలు పడుతూ ఉంటాయి. సస్యశ్యామలంగా ఉందండి ఇటీవల కాలంలో ఆ యొక్క మహానుభావుడైనటువంటి ఆ మత్స్యరాజు వెళ్తూ ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా. కాబట్టి ఆ విరాట్ రాజు కొలువులోనే పాండవులు ఉన్నారు, మీరు కనుక్కోండి రా అని అన్నట్ట. వెళ్ళేటప్పటికి అక్కడేమో బాగా జూదం ఆడేటువంటి ఆయన ధర్మరాజుని, తర్వాత వంటశాలలో మకాం వేసిన ఆయన భీముడని, అశ్వశాలలో ఉండి బాగా చూస్తున్న వాళ్ళు వీళ్ళని, బాగా పూలు అల్లుతూ కళాత్మకమైన జీవితం గడిపేటువంటి ద్రౌపదిని అన్నీ తెలిసేసుకున్నారు. కానీ వాళ్ళు నపుంసకుడుగా ఉండేటువంటి అర్జునుడిని పోల్చుకోలేకపోయారు. అరే మా అన్నగారు మహావీరుడు, మా కుంతీదేవి పుత్రుడైనటువంటి ఈయన నపుంసకుడు కాదు, అలా నర్తనశాలలో ఉండడు, వేరే చోట వెతకండి రా అన్నాడు.
కాబట్టి ఇప్పుడు అది శాపమా వరమా అది? వరం అన్నమాట. కాబట్టి మంచి వాళ్ళకి కష్టాలు వచ్చినా శాపాలు వచ్చినా తాత్కాలికంగా అవి అప్పటికి అలా అనిపించవచ్చు, కానీ తర్వాత అవి వరాలుగాను అభ్యుదయ కాలంగాను పరిణమిస్తాయి.